స్టార్ 9 లైవ్ కు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. కలువాయిలో గాలివాన బీభత్సం. ఇంటర్లో శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాల విజయబేరి. ముఖ్యమంత్రి గారు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు, ఆడబిడ్డ నిధి ఎప్పుడు? డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో మండల ఫస్ట్ సాధించిన విద్యార్థికి సన్మానం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదో ఒక కులానికి చెందినవాడు కాదు, అన్ని వర్గాలకు చెందినవారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వెల్లడి. నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లి, ఎర్రబల్లి గ్రామాల్లో రాత్రి ఏర్పడిన గాలివాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షం కారణంగా పండించిన ధాన్యం తడిసిపోయి నష్టానికి గురైంది. భారీ గాలులకు నిమ్మ, మామిడి మొక్కలు నేలకూలిపోయాయి. వాటికి ఉన్న కాయలు విరిగి రాలిపోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పెద్ద చెట్లు కూడా నేలకొరిగాయి. పశువుల షెడ్లు నేలకొరిగాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎంతగానో కష్టపడి పండించిన పంట చేతికొచ్చేసరికి ఇలా నాశనం అవ్వడంతో రైతన్నలకు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు నష్ట పరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పడిపోయినాడు చెన్నయ్య ఏం కాదు. ఇప్పుడు కోరుకులు చెట్లు మొత్తం పడిపోయింది. అసలు ఒక్కట్లాగా పడిపోయాడు అమ్మంటే వచ్చేది ఈ పక్కన 7 నిమిషం మాట్లాడు. పెద్ద అడుగుల వాన వర్షం వల్ల సీట్లు మొత్తం నాకు పడిపోయినాయి. సుమారు మొత్తం సీట్లు పడిపోయినాయి. దీనివల్ల నా సీట్లు మొత్తం పోతాపింది. రేపు కాయలు కోసే స్టేజ్లో ఉండి అది మొత్తం ఇవాళ నేల మట్టం అయిపోయింది. నాకు వేరే దారి లేదు. చిన్న సరంగా రైతుని నాకు ప్రభుత్వం తరఫున దారి చూపాలని నేను కోరిక వేసుకున్నాను. నా పేరు షేక్ భాష, కడాయి మండలం, ఉయ్యాలపల్లి గ్రామం, నెల్లూరు జిల్లా. మా నిమ్మ తోట వంటి రాత్రి 9-10కి వచ్చి వాన ఉడుగుల్లో ఇవ్వబడి నిమ్మ చెట్లన్నీ గాలి వాన వచ్చి అన్నీ ఒరిగిపోయినాయి, పడిపోయినాయి. కాయ పిండి అంతా రాలిపోయింది. మేమంటే పెట్టుబడులు పెట్టి ఇప్పుడు బాగా తినే సమయాన ఇక పంట అంతా నాశనం అయిపోయింది. దానివల్ల ఏమంటే మాకు ప్రభుత్వం సహకారం చేయాలని కోరుకుంటున్నాం. కావలి పట్టణంలో స్థానిక పుల్లారెడ్డి నగర్లో ఉన్న శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాల ప్రారంభించి మొదటి సంవత్సరం నుంచే విద్యార్థులు చదువులో అంచెలంచెలుగా ఎదుగుతూ పట్టణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, రాష్ట్రం స్థాయి వరకు తమ ప్రతిభను కనబరచడం విశేషం. ఇటీవల ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరంలో ఫలితాలు వచ్చిన సందర్భంగా శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాల విద్యార్థులు పట్టణంలోని మొదటి స్థానాన్ని సంపాదించుకున్న తరుణంలో వారికి అభినందన తెలిపేందుకు ఆదివారం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల కరెస్పాండెంట్ సురేంద్రారెడ్డి ఎమ్మెల్యేని శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మెమోంటోలు అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యతో సాధించలేని ఏమీ లేదని వారు తెలిపారు. అనంతరం కళాశాల కరెస్పాండెంట్ సురేందర్ రెడ్డిని, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మా ప్రీతమ నాయకుడు కావలి ఎమ్మెల్యే దగ్గుపాటి కృష్ణారెడ్డి సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారం చెప్పుకుంటున్నాను. అదేవిధంగా మా యొక్క విద్యార్థులు ఇంతటి విజయం సాధించడంలో వాళ్ళకి తోడ్పడినటువంటి మా అధ్యాపక బృందం, విద్యార్థులు చదువుతారో లేదో లేదు మాకు తెలియదు, కానీ మా అధ్యాపకులు వాళ్ళకన్నా ఎక్కువ ఇది మన కాలేజీ, ఇది మన కాలేజీ
ఎలాగెల్లా ఎప్పుడు ఉండాలా తోడ్పడాలని చెప్పి మా విద్యార్థుల కన్నా కూడా ఎక్కువ తోడ్పడతారు మా విద్యా బృందానికి. అదేవిధంగా మా స్టూడెంట్స్ సాధించిన విజయంలో తోడ్పడిన వారి తల్లిదండ్రులకు ఇస్తూ ప్రతి నిమిషం వాళ్ళతో ఎంకరేజ్ చేస్తున్న వారి తల్లిదండ్రులకు నేను ఇంకొకసారి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ వరుసగా ఈ 4 సంవత్సరాలు అందుకని ఆ పాపని పేరున ఆ పాపకి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆనందం ఆ పాపని బ్లెస్సింగ్ ఇస్తూ అట్ ద సేమ్ టైం ఈ ఆనందాన్ని ఇంకా ఇనుముడింప చేసుకొని ఉన్నతమైన స్థాయికి ఎదిగే టైంలో గర్వాన్ని పక్కన పెట్టి ఎప్పుడు కూడా ఇన్స్పైర్ ఉండాలి, ఆనందించాలి. దాన్ని నెగిటివ్గా కాకుండా ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని ఆ పాపని బ్లెస్సింగ్ ఇస్తూ, అదేవిధంగా పూజిత ఫస్ట్ ఇయర్లో దాదాపు 470 మార్కులకి నుంచి ఇప్పుడు నిజమైన దశ మెచ్యూరిటీ లెవెల్స్లోకి అడుగు పెడుతున్న వేళ ఇప్పటి నుంచి మీరు ఒక గ్రాడ్యుయేట్స్ అంటే మీకై మీరే ఆలోచన శక్తిని పెంచుకోవాల్సినటువంటి వయసులోకి మీరు అడుగు పెడుతున్నారు. ఇప్పటి వరకు మీకు మార్గదర్శకులు తల్లి, తండ్రి, గురువులు ముగ్గురు కలిసి మిమ్మల్ని నడిపారు. రేపటి నుంచి మీరందరూ కూడా గ్రాడ్యుయేషన్లో అది బీటెక్, బిఎస్ఎల్ లేదంటే ఇంకేదైనా గ్రాడ్యుయేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్లోకి అడుగు పెడుతున్నారు అంటే మీరు గురువులు చెప్పిన పాఠాలతో పాటు మీ నిజ పాఠాలు నేర్చుకోవాలి. జీవితంలో ఎదగడానికి కావాల్సినటువంటి రూపురేఖలను మీరు మార్చుకోవాలి. మార్గాన్ని మీరే అన్వేషించుకోవాలి. నాకంటూ ఒక నాలెడ్జ్ ఉంది, నాకంటూ ఒక తెలివి ఉంది, నేను మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉంటా. కాబట్టి మీలో ప్రతి ఒక్కరిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎవరో చెబితే మారేదానికి పొద్దుతిరుగుడు పువ్వు కాదు, సూర్యుని చుట్టూ తిరగడానికి. మనకంటూ ఒక ఎబిలిటీ ఉంది, మనకంటూ ఒక కెపాసిటీ ఉంది. కాబట్టి నేను బెస్ట్ అనేటువంటి ఒపీనియన్ మీలో రావాలి. రెండోది, నేను ఎప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు, ఆడబిడ్డ నిధిని ఎప్పుడు నుండి అమలు చేస్తారో చెప్పాలని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం దుత్తలూరు మండల కన్వీనర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చేదానికి పై హామీలు ప్రధాన కారణమన్నారు. అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటినా ఇంకా అమలు చేయలేకపోవడం శోచనీయం. 2025-26 బడ్జెట్లో ఈ 2 పథకాలకు నిధులు కేటాయించలేదు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పై 2 హామీలు అమలు చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో రాజగోపాల్ రెడ్డి, బాలాజీ, వెంకటేశ్వర్లు, జగదీష్ రెడ్డి, అశోక్ రెడ్డి, అమర్, ఉత్తన్న, రాజు, ఐచర్, రమణ, వినయ్ తదితరులు పాల్గొన్నారు. చాలా కష్టతరాన్ని ఎదుర్కోవాల్సినటువంటి రోజులు వస్తాయి. ప్రజలకి బతుకు తెరువుకి సంబంధించినటువంటిది, వ్యవసాయం నుంచి ఏర్పడేటువంటిది. ఆ వ్యవసాయం సంబంధించినటువంటి దాఖలాలు ఈ ప్రభుత్వాలు వచ్చి 15 సంవత్సరాలైనా ఆ వ్యవసాయం సంబంధించినటువంటి దాఖలాలు, ఆ ఉపాధి కల్పన అత్యధికంగా ఉన్నటువంటి వ్యవసాయాన్ని విస్మరించారు కానీ ఆ రైతుల గురించి పట్టించుకున్న నాదుడు లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాలు ప్రజలు ఎక్కడైతే ఉపాధి పథకాలు ఎక్కువగా ఉన్నాయో వాటిని గురించి అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టాలి. కానీ పట్టణాలు, సిటీలు పెంచుకుంటూ పోతే పల్లె ప్రజలు ఏమైపోవాలి? అందరూ సిటీల్లో చేరితే వాళ్ళకి జీవన విధానంగా ఏ విధంగా వస్తుంది? కాబట్టి మిత్రులందరికీ నమస్కారం. అటు అధికార కూటమి టీడీపీ కూటమి, ఇటు వైకాపా పార్టీ, ఈ రెండు కూడా రాహుకేతువులుగా దాపురించాయి. దొందే. జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపిస్తే, చంద్రబాబు నాయుడు గారేమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనం మీద నుండి నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైంది. సూపర్ 6 పథకాల హామీ అనేది ప్రధానమైంది. సూపర్ 6 హామీలను ప్రతినిధిస్తామని చెప్పడం లేదు. మహిళలు నమ్మారు, మూకుమ్మడిగా ఓట్లు వేశారు. కానీ ఇవి ఎరిగిన మెజార్టీ వచ్చింది. 10 నెలలు దాటిపోయింది. ఈ 3 హామీల్లో ఒక హామీ అయినటువంటి ఆ 3 సిలిండర్లు ఉచితము దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరము ఒకటే ఇవ్వడం జరిగింది. దాంట్లో మళ్ళీ నిన్నగాక మన 8వ తారీఖున 50 రూపాయల సిలిండర్కి మళ్ళీ పెంచడం జరిగింది.
కేంద్రంలోని కూటమి ప్రభుత్వం. కాబట్టి కేంద్రంలోని కూటమి ప్రభుత్వం అంటే ఒక బీజేపీ కాదు. చంద్రబాబు నాయుడు సపోర్ట్ లేకుంటే నరేంద్ర మోడీ ఒకరోజు పరిపాలించలేడు. కాబట్టి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి ఇటీవల విడుదలైన ఫలితాల్లో పొదలకూరు పట్టణంలోని సాయి విద్యానికేతన్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నడుపుతున్న ఎస్సీ బీవీడీ కళాశాలకు చెందిన జి ప్రహ్లాద్ కుమార్ అనే విద్యార్థి మండల స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. 1000 మార్కులకు గాను 988 మార్కులు సాధించి తన సత్తా చాటుకున్నాడు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం సోమవారం విద్యార్థిని ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా విద్యార్థి మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం అధ్యాపకుల ప్రోత్సాహం సహకారంతో తాను ఈ ర్యాంకు సాధించగలిగానని చెప్పాడు. కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర రెడ్డి, చైర్మన్ వెంకటేశ్వర్లు, లెక్చరర్ కోటి మాట్లాడుతూ తమ కళాశాలను ఈ విద్యా సంవత్సరం నుంచి కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. తిరుపతి జిల్లా సత్యవేడు రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేవలం ఎస్సీ ఎస్టీ కులాలకు చెందినవాడు కాదు, ఆయన ఓసీ బీసీ అన్ని వర్గాలకు సంబంధించినవారు. రాజ్యాంగ సృష్టికర్తగా పేరు ప్రఖ్యాతులు పొందినవారు, అందరివాడు అంటూ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీడియాతో అన్నారు. ప్రభుత్వం కానీ ప్రైవేట్ సంస్థలు కానీ యువకులు కానీ విద్యార్థులు కానీ అనేక సందర్భాల్లో మా దళిత బిడ్డలతో కూడా కులం మతం ప్రాంతం పార్టీ లేకుండా అందరూ కూడా మన దేవుడికి ఘనంగా నిలబడతారు. చాలా కారణం, నేను డిగ్రీ చదివేటప్పటి నుంచే కూడా ఇంటర్మీడియట్ చదివే నుంచి కూడా పుత్తూరులో సంఘాలు పెట్టి 1975లో ఈరోజు 50 సంవత్సరాలు పూర్తయింది. నడుబొడ్డున పుత్తూరులో కంచు విక్రయ పెట్టా. ఎంతోమంది నాయకులు పెట్టకూడదంటే కూడా అక్కడనే పెట్టి ప్రభుత్వ పరంగా కలెక్టర్ని తీసుకొచ్చి ఓపెన్ చేసినటువంటి ఘనత మా దళిత సోదరులు. వేలాది మందితో మీటింగ్ పెట్టించినారు. నడుబొడ్డున అంబేద్కర్ భవన్ కట్టినారు. పేదవారు టౌన్లో తిరిగితే ఇబ్బంది అనే ఉద్దేశంతో ఆ రోజు నాకు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతర అధికారులు కానీ చాలా సహకరించారు. మహనీయుడు ఈరోజు ఈ భారతదేశంలో కాదు ఎక్కడ కూడా ఏ నాయకుడికి లేని విధంగా వారి అంబేద్కర్ విగ్రహాలు దేశం అనుమూల ఉంది. ఏ నాయకుడికి ఈ విగ్రహం లేదు ప్రపంచంలో. కొలడం అమెరికా యునైటెడ్ స్టేట్లో 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జాతీయ ఉత్సవాలు చేస్తున్నారు. అలాగనే మన భారతదేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అన్ని కావలి పట్టణంలోని బ్రిడ్జ్ సెంటర్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి. ఈరోజు భారత జాతి గర్వించదగినటువంటి రోజు. ఈరోజు భారతదేశంలో ఈరోజు మనం నడిచే నడక, పీల్చే గాలి, సంపాదించుకునే ఆస్తి, జీవించే హక్కు మనందరికీ కల్పించి భారతదేశ పౌరులు స్వేచ్ఛగా జీవించే అవకాశం కల్పించిన ధీరోదాత్తుడు, కలియుగ దైవం ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఇక్కడ ఘనమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అంబేద్కర్ సోదరులందరికీ కూడా ఈరోజు ఈ జన్మదినం అంకితం చేస్తూ, ఈ జన్మదినం మనందరి ఇళ్లలో కూడా ఆనందాన్ని నింపుతూ, ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాల అందరూ కూడా ఈ రోజున దీన్ని ఇంటి పండుగగా ఈరోజు జరుపుకుంటున్నారు. ప్రతి గ్రామంలో రామ మందిరాలు ఎలా వెలిసినాయో అలాగే ఈ రోజున అంబేద్కర్ గారి విగ్రహాలు కూడా అలాగే వెలిసినాయంటే అంబేద్కర్ గారు చూపిన మార్గం, అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కులు, అంబేద్కర్ గారు చూపినటువంటి ఆశయాలు ఈ రోజున పేద బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా మిగిలినాయి. కాబట్టి ఈరోజు వారందరినీ కూడా ఈరోజు మన అందరూ కూడా దేవుడిగా కొలుచుకుంటున్నాం. ఏ రాష్ట్రంలో చూసినా, ఏ మూలలో చూసినా అంబేద్కర్ జయంతిని మనం ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నామంటే ఆ మహనీయుడు చూపిన మార్గం. 50 సంవత్సరాల క్రితం 78 సంవత్సరాల స్వాతంత్ర సమరం తర్వాత ఈ దేశం ఎలా ఉండాలి, పేదవాళ్ళు ఎలా జీవించాలి,
పేదలకు సమాన హక్కులు ఎలా రావాలి, ఆస్తి హక్కులు ఎలా రావాలి, విద్యా హక్కులు ఎలా ఉండాలి, ప్రజలు సుఖశాంతులతో జీవించాలంటే, అందరూ సమానంగా బతకాలంటే ఎలా జీవించాలో రచించిన మార్గంలోనే ఈరోజు మన అందరం ప్రయాణిస్తున్నామంటే 78 సంవత్సరాల ముందే ఈ దేశం ఎలా ఉండాలో నిర్ణయించిన దార్శనికుడు. అందుకే ఈరోజు ప్రజల పాలిట దేవుడు అయ్యాడు. ఈరోజు దేవుళ్ళు మన గుడిలకు పోయి మొక్కుతున్నాం, కానీ నిరంతరం గాలిలో ప్రతి దిక్కన ఈరోజు అంబేద్కర్ ఆశయం పయనిస్తూనే ఉంది. ఎక్కడికి పోయిన అంబేద్కర్ ఆశయాల ప్రకారమే మనం నడుస్తున్నాం. ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నా, ఎక్కడంటే కూర్చోగలుగుతున్నా, గుడికి వెళ్ళగలుగుతున్నా, అన్నీ జరిగినాయి అంటే ఒక అంబేద్కర్ గారి మార్గదర్శనంలోనే ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తాం. ఈరోజు ఒక రాజకీయ నాయకుడిగా, ఒక సంఘ సంస్కర్తగా, అంటరాని తరాన్ని రూపమాపే వ్యక్తిగా ఈ భారతదేశ స్వాతంత్రంలో తనకంటూ ఒక ముద్రను వేసుకొని భారత రాజ్యాంగాన్ని ఈరోజు రచించి మనందరికీ దార్శనికుడైనటువంటి అంబేద్కర్ గారి ఆశయాన్ని మనందరం కూడా ముందుకు తీసుకుపోతాను. వారి ఆశయ సాధనలో నిరంతరం కూడా పేద బడుగు బలహీన వర్గాలని హక్కును చేర్చుకోవటం, వారి సమాజంలో ఉన్నత స్థాయికి పెంచేంత వరకు సమాన హక్కులు కల్పిస్తూ విద్యలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఆస్తుల్లో కావచ్చు, అన్నిట్లో కూడా వాళ్ళని కూడా సమాన స్థాయికి తీసుకొచ్చే రోజే నిజమైన భారతదేశం, నిజమైనటువంటి దేశం. అప్పుడే అంబేద్కర్ గారి ఆశయాలను మనం అందరం కూడా నెరవేర్చినట్టుగా భావించినట్టు. అటువంటి ఆశయాలకి కావలి గడ్డ మీద తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఈ అంబేద్కర్ గారి ఆశయాలతో ముందుకు పోతుందని కూడా తెలియజేస్తూ జై భీమ్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 8,000 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు ఎంపీ డాక్టర్ దుగ్గిమల్ల ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందవోలు, చిత్తూరు మేయర్ అమోదా చూడ, చైర్మన్ కటారి అనురాధ, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. కుర్చీలో కూర్చోని కోరుచు, అదేవిధంగా హైదరాబాద్ జెడ్పీటీసీ సుచిత్ర గారిని వేదికపై నివాళులు అర్పించి వెళ్తున్న సంఘటనలు మాత్రమే చూస్తున్నాం. అలా ఎందుకు జరగాలి? ఈ దేశంలో కార్మికుల కోసం, మహిళల కోసం, కర్షకుల కోసం, పీడితుల కోసం, తాడితుల కోసం, వారి గౌరవం కోసం అహర్నిశలు తన యావత్ శక్తిని, యుక్తిని ఉపయోగించి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఏ వర్గం మాత్రమే ఎందుకు కృతజ్ఞతగా ఉండాలని, ఒక వర్గం మాత్రమే, ఒక కులమో, ఒక సామాజిక వర్గము మాత్రమే ఎందుకు పండగ జరుపుకోవాలి, ఇది అందరి పండుగ కావాలని ఆలోచనతోనే పూతలపట్టులో ఈ రోజు ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఆ సమావేశానికి పిలిచిన వెంటనే నన్ను ఆదరించి ఈ సమావేశం ఇలాగే జరగాలి, ఇది ఒక ప్రతీక కావాలి, మిగతా వాళ్ళకి ఒక ఆదర్శం కావాలని నా ఆలోచనను గౌరవించి నా ఈ కార్యక్రమానికి వెన్ను దన్నుగా నిలిచి ఇక్కడికి వచ్చినటువంటి గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు గారికి, అదేవిధంగా గౌరవనీయులు చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని గారికి, గౌరవనీయులు చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారికి, గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ గారి, ఒక జాతి కోసం, ఒక దేశం కోసం, సమున్నత గౌరవం కోసం, ప్రతి మనిషి సమానత్వం కోసం పోరాడినటువంటి వ్యక్తికి ఇస్తున్నటువంటి ఘనమైనటువంటి నివాళికి పూతలపట్టు నియోజకవర్గం వేదిక ఏంటంటే, ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ఎమ్మెల్యేగా నాకు ఇంతకన్నా గౌరవం మరొకటి రాబోతున్నది నా బలమైనటువంటి విశ్వాసం. ఎస్, నేను ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ అనేది లేకపోతే ఎమ్మెల్యే అయ్యేవాడినే కాను. ఎందుకంటే ఈ రిజర్వేషన్ ఫలం ద్వారా నేను ఒక ప్రజాప్రతినిధిని అయితే ఆ రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఆ వ్యక్తిని నేను గుండెల్లో పెట్టుకోవాలా, నెత్తిని పెట్టుకోవాలా? ఆ నెత్తిని పెట్టుకునే క్రమంలో ప్రతి ఒక్కరి చేత
శ్రీకాళహస్తి ఆర్టీసీ కూడలి వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జన్మదిన వేడుకలు ఎంఆర్పీఎస్ నాయకులు శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ ఈర్ల రాజా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తి ఎంఆర్పిఎస్ నాయకుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొదటి కార్యక్రమంగా ఆర్టీసీ కూడలిలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలతో ఘన నివాళులు చేయడం జరిగింది. తరువాత శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ నందు పాలు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. తర్వాత అంబిలి స్వామి ఆశ్రమం నందు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సృష్టికర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజును భారతదేశం మొత్తం గర్వించదగ్గ విషయంగా ఏప్రిల్ 14వ తేదీన సెలవు దినముగా ప్రకటించడం హర్షించదగ్గ విషయం అంటూ వైఎస్ఆర్సీపీ ప్రముఖ నాయకుడు నూకా తోటి రాజేష్ మీడియాతో అన్నారు. నమస్తే. ఈరోజు మా ఎస్సీ ఎస్టీలకి ఒకరికే కాకుండా అన్ని కులాలకు కూడా ఆదర్శప్రాయుడు మరియు భారత రాజ్యాంగాన్ని రచించిన పెద్దలు మా అందరికీ దైవ సమానులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి 134వ జయంతి. ఈ జయంతిని ఒక పండగలాగా మన దేశం మొత్తం చేస్తున్నారు. ఈరోజు ఎప్పటి నుంచో హాలిడే ప్రకటించాల్సింది ఈరోజు ఫస్ట్ టైం నేషనల్ హాలిడేగా ప్రకటించడం జరిగింది. దానికి గవర్నమెంట్ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని సత్యవేళలో నిర్వహించిన అంబేద్కర్ భవనం అసోసియేషన్ అందరికీ కూడా నా నమస్కారాలు. సత్యవేళ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఖచ్చితంగా మేము ఈరోజు ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నామంటే మా ఎస్సీలు ఎస్టీలు ఆ రోజు ఆయన ఆ మహానుభావుడు లేకుండా ఉంటే మేము ఇక్కడ నిలబడి మాట్లాడే అర్హత కూడా మాకు ఉండేది కాదు. మేము ఎక్కడో ఉండేవాళ్ళము. ఈరోజు ఉద్యోగాల్లో ముందు స్థాయిలో ఉన్నాము అంటే ఆ మహానుభావుడు చేసిన సేవలే. ఈరోజు మాకే కాదు దేశం మొత్తం కూడా భారత రాజ్యాంగాన్ని రచించినారు. ప్రతి ఒక్కరికి కూడా అది ఆదర్శప్రాయంగా ఉంది. ఆయన ముందుండి ఆ కమిటీకి పెద్దగా ఉండి మొత్తం ఆయన హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని మనకి ఎవరెవరికి ఏమేమి కావాలి, ఏ ఏ కులాలకి ఏదేది కావాలని చూసుకొని చాలా తక్కువ టైంలో భారత రాజ్యాంగాన్ని రచించి మనందరికీ కూడా ఈరోజు కూడా మనం పాటిస్తున్నాము. అలాగే మహిళలకు ఓటు హక్కు కూడా మన బిఆర్ అంబేద్కర్ గారే దాన్ని సపోర్ట్ చేసి తేవటం జరిగింది. కాబట్టి ఈరోజు ఆ పండగని ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా చేసుకుంటున్నారు కూడా. పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా చేస్తున్నారు. ఈరోజు అందరికీ కూడా మా ఎస్సీ ఎస్టీలకు అందరికీ కూడా ఈరోజు మన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలువాయిలో గాలివాన బీభత్సం. ఇంటర్లో శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాల విజయబేరి. ముఖ్యమంత్రి గారు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు, ఆడబిడ్డ నిధి ఎప్పుడు? డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో మండల ఫస్ట్ సాధించిన విద్యార్థికి సన్మానం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదో ఒక కులానికి చెందినవాడు కాదు, అన్ని వర్గాలకు చెందినవారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వెల్లడి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.